వెల్కమ్ టు వ్యూవర్స్. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆయన పైన ఒక మహిళ ఆరోపణ, తర్వాత జరిగిన పరిణామాలు, జనసేన పార్టీ అధినేత ఒక కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీ ఈ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించడం కిరణ్ టీవీ వీక్షకులు తెలియజేద్దాం అనుకున్నాం. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు నీతికి నిజాయితీకి మారుపేరు. కమర్షియల్ ట్యాక్స్లో తనకంటూ ఒక పేరు, రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చిన వ్యక్తి. 6 సంవత్సరాలు తన పదవీ కాలాన్ని కూడా తృణప్రాయంగా వదిలివేసి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి ఆయనతో పయనిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈరోజు క్రమశిక్షణ కమిటీ లీడ్ చేసే వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో రాజ్ రెసిడెన్సీ రైల్వే కోడూరులో ఈరోజు 11:30 కాడి నుంచి ఆయన అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. అంటే ఇప్పుడు 12 o'clock నుంచి దీంట్లో టీసీ వరుణ్, రమాదేవి గారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెంబరు, దుర్గగోడి మెంబర్ కూడా రమాదేవి గారు, ఈ ఇద్దరిని శివశంకర్ గారితో పాటు కమిటీలో వేయటం జరిగింది. ఈ ముగ్గురు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఈయన ఏ పార్టీలో అరవ శ్రీధర్ ఉన్నాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఆ తర్వాత పరిణామాలు ఏంటి, క్షేత్రస్థాయిలో అందరినీ పిలిచారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యేని ఈరోజు ఈ కమిటీ విచారణకు పిలిచారు. దాంతోపాటు పార్టీ కేడర్ని, మహిళా జనసేన వీర మహిళల్ని, జనసేన యూత్ విభాగాల్ని, ఈ యొక్క 2 years కాలంలో ఏం జరిగింది, ఆయన ఎలక్షన్ అప్పుడు ఏం జరిగింది, ఆయన ఎమ్మట ఉండి నడిపిస్తుంది ఎవరు, ఎందుకు ఇది వివాదం అయింది, ఇప్పుడు దాకా ఎందుకు పార్టీ అధిష్టానానికి మీడియాలో వచ్చేదాకా తెలియలేదు, ఇవన్నీ పరిణామాలు కంప్లీట్గా ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు 6 గంటల వరకు తమ్మిరెడ్డి శివశంకర్తో పాటు టీసీ వరుణ్ అండ్ 3 రమాదేవి గారి ముగ్గురు కూడా క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నివేదిక ఇవ్వనున్నారు. అంటే ఇక అరవ శ్రీధర్ యొక్క భవిష్యత్తు ఈ కమిటీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు నిన్ననే పవన్ కళ్యాణ్ గారు సూటిగా స్ట్రైట్గా అందరికీ చెప్పకని చెప్పారు, తన మన భేదం ఏమి లేదు, అన్నా తమ్ముడు అని తేడా లేదు, బంధువులన్న బంధుప్రీతి లేదు, పార్టీకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళే నాతో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇలా కష్టపడి నేను నిర్మించిన పార్టీని బదనాం చేసి ప్రజల్లో చులకనగా చేస్తే చూస్తా ఊరుకోనని స్ట్రాంగ్ వార్నింగ్ నిన్న పార్టీ అధినేత ఒకవైపు పార్టీ కేడర్కి, పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అందరికీ, కీలకమైన వ్యక్తులకి అందరికీ ఇచ్చి, ఒకవైపు మనోహర్ గారు కూడా ఇక పిఎస్సి ప్రక్షాళన చేయమని చెప్పేసి చెప్పడం మనం చూసాం. అన్ని మీడియాలో అదే వచ్చింది. అదే సందర్భంలో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ దీని మీద విచారణ కమిటీ చేసి పార్టీ అధినేతకి ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళెవరికి భయపడే వ్యక్తులు కాదు. ముఖ్యంగా తమ్మిరెడ్డి శివశంకర్ కింద చెప్పినట్టుగా మొన్న ఈ మధ్య వేములపాటి అజయ్ కుమార్ గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు కూడా ఆయన్నే కమిటీగా వేశారు. తర్వాత కొవ్వూరు రామారావు గారిని కూడా పార్టీ సస్పెన్షన్ నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ పార్టీ సమన్వయకర్తగా ఆయన అపాయింట్ చేశారు. ఆయన మీద కూడా ఈయన నివేదిక తమ్మిరెడ్డి శివశంకర్ గారే. కాబట్టి ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నాడు, సూక్ష్మ స్థూల పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు క్రమశిక్షణ సంఘం లీడ్ చేస్తూ ఉన్నారు. సరే, ఏం జరగబోతుంది రైల్వే కోడూరులో? ఈ రైల్వే కోడూరులో ఆ తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి ఈ పార్టీ జనసేన కావచ్చు, కేడర్ కావచ్చు, ఎందుకు ఇంత క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ వీక్ అయింది? అటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద బాణం ఎక్కుపెట్టి సవాలు విసురుతూ ఉన్నారు. ఒకవైపు టీడీపీ సైలెంట్ అయిపోయింది. ఎవరు ఈ రూపానందరెడ్డి? ఈ రూపానందరెడ్డి గతంలో వైసీపీలో ఉన్న వ్యక్తి, ఇప్పుడున్న అరవ శ్రీధర్ కూడా వైసీపీలో ఉన్న వ్యక్తి, వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి అంటారు. మరి అతన్ని టీడీపీలోకి తీసుకొచ్చి, టీడీపీ నుంచి జనసేన తీసుకొచ్చి టికెట్ ఇప్పించినట్టుగా ఆ నోట ఈ నోట వినపడుతున్న మాట. మరి క్షేత్రస్థాయిలో ఈరోజు కమిటీకి ఆధారాలు చూపిస్తారు. వాస్తవంగా అక్కడ టీడీపీకి వైసీపీకి పనులు జరుగుతుంది, కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళకి పనులు జరగట్లేదు అనేది వినపడుతున్నమాట. ఏదేమైనా కానీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. ఏం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో? పార్టీ టికెట్ విషయంలో, పార్టీ గెలిపించే విషయంలో, ఆ తర్వాత గెలుపు ముందు, గెలుపు తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఒక మహిళతో ఉన్న వీడియోలు బయటకు వచ్చేదానికి, చివరికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే మరి ప్రమాణం చేసి ప్రజలకి సేవ చేద్దామని ఆలోచనతో వచ్చినప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేశారు. నిన్న జరిగిన సమావేశాన్ని కూడా ఆయన పిలవాల, ఆయన రాలా. అంటే డెఫినెట్గా ఇది విచారించి కమిటీ ఆయన మీద చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తే కానీ ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. మరి ఆ నిర్ణయం, అంత స్ట్రాంగ్ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? ఈ కమిటీ ఏ నిర్ణయం చెప్తుంది అనేది వీళ్ళందరినీ ఈరోజు రేపు పూర్తిగా విచారించి చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఒకవైపు పార్టీ ప్రక్షాళన అవసరం,
పార్టీకి ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోవైపు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెలుగొందుతూ ఉంటే, అసలు ఉన్న కుటుంబంలో ఈ జనసేన అనే పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఈ పార్టీలో రాబోయే 15 సంవత్సరాలు కలిసి ఉన్న అధికారంలో ఉన్న చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పి అయిపోయింది ఇది. మరి ఎవరైతే నమ్ముతున్నారో సరైన ఫీడ్‌బ్యాక్ ఆయనకి ఇవ్వట్లా. ఈ మధ్యలో లేయర్ ఎట్లా ఫామ్ అయింది? తన చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని ఎందుకు ఇవ్వట్లా? ఇన్ని పదవులు తీసుకున్నప్పుడు పార్టీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారనేది క్షేత్రస్థాయిలో తెలియాల్సిందే. మరి ఈ 2 రోజుల నివేదికలో ఏమి ఇవ్వబోతున్నారు తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలోని కమిటీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేదే పార్టీ భవిష్యత్తు మీద, పార్టీనిలో చేరాలనే వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, ఈ పార్టీ ప్రక్షాళన కోరుకునే వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.